రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీజన్ రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు రైతు బంధు డబ్బుల గురించి ఒక శుభవార్త, అలానే రైతు భరోసా డబ్బుల గురించి ఇంకొక శుభవార్త అయితే చెప్పబోతున్నాను అనమాట. మనకు వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ చేసినట్టు ప్రభుత్వం అయితే స్పష్టత చేసింది. అలానే రైతు భరోసా ఎకరానికి 15,000 చొప్పున ఎవరైతే రైతులు ఉన్నారో 10 ఎకరాల నుంచి పై వారికి ఎవరైతే ఉన్నారో 20 ఎకరాల లోపు వారికి రైతులందరికీ అయితే డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట. మీరందరూ ఒకసారి ఏం చేశారంటే మీ ఖాతాల్లో డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేసి, ఒకవేళ అమౌంట్ కనుక వచ్చినట్టయితే మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేయండి. అలానే ఒకవేళ అమౌంట్ కనుక రాకపోతే ఏ జిల్లా ఇంకా అమౌంట్ రాలేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేసేయండి అనమాట. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే తాజాగా ఆ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అయితే ఇక్కడ చూసుకోండి, రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇవ్వాలనుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. రైతు భరోసా విషయంలో వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి అయితే ప్రభుత్వం ఒకటే స్పష్టత చేసిందనమాట. మొన్న రైతు బంధు డబ్బులు అయితే 20 ఎకరాల లోపు అయితే వాళ్ళకైతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. మరి రైతు భరోసా వచ్చేసి కేవలం 5 ఎకరాలు వాళ్ళకే, 5 ఎకరాల లోపు వారికే డబ్బులు అయితే ఇస్తాం, కానీ 5 ఎకరాల పై ఉన్న వారికైతే ఇవ్వము. 8, 10, 15, 20, 30 ఎకరాలు ఎవరికి ఇవ్వాలని అయితే అనుకోవట్లేదు అని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. ఒకవేళ మీ పేరు మీద కనుక 5 ఎకరాల పొలం ఉండి సాగు చేస్తున్నట్లు భూమి ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఎకరానికి 15,000 చొప్పున మీ అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట. ఈరోజు కొంతమంది ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి అనమాట. ఈ సీజన్ సంబంధించి రైతు బంధు డబ్బులు జమ అయ్యాయంట. అలానే వచ్చేసి ఈ రైతు భరోసా డబ్బులు 15,000 కూడా జమ అయ్యాయి. అంటే మొత్తం ఎంత అంటే మనకి 7,500 రూపాయలు అది ఎకరానికి చొప్పున. అలానే ఈ యొక్క 15,000 మనకైతే పడ్డం అయితే జరిగిందనమాట. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, మీకు అమౌంట్ అయితే వచ్చిందా రాలేదని చెప్పేసి. ఒకవేళ అమౌంట్ రాకపోతే మీకు ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను స్పష్టత ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది, త్వరగా వెళ్ళి జాయిన్ అయితే మీకు ఆ గ్రూప్లో కూడా ఏ జిల్లాల వరకు అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు, ఎంతమందికి పడుతున్నాయని చెప్పేసి మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.